రాజకీయాల్లో కొన్ని వింతలు ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఎదుటివారు చేస్తే తప్పు, మనం చేస్తే ఒప్పు అన్నట్లుగా కొందరు రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దల తీరు ఉంటుంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా విరుచుకుపడే టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను పూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గుడ్డిగా సమర్థిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో తమకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అధికారులకు అందిస్తున్న సేవలు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ప్రభుత్వం చూపించిన దూకుడు విస్మయానికి గురిచేసింది. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ఆయన గతంలో విధులు నిర్వర్తించారని, వాటిని కూడా నిర్వర్తించినట్టు లెక్కించి జీతం చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన బకాయిలు రాలేదని ఆయన మొన్న మధ్య విమర్శలు కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఆయన ఫైల్ వేగంగా కదిలినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సలహాదారులుగా ఆయన ప్రభుత్వంలో అడుగుపెట్టడం ఖాయం అనే ప్రచారం సైతం జరిగింది. కానీ కులం కారణంగా ఆగిందని టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ను అత్యంత గౌరవంగా కల్పిస్తోంది. దీనిపై ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జీవో కూడా జారీ చేశారు. కరోనా పేరుతో అప్పట్లో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారు. ఆయనకు టీడీపీ పెద్దలకు మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడిని మంత్రి పదవికి కూడా నిమ్మగడ్డ రమేష్ ఇప్పించారు అనే గుసగుసలు కూడా వినపడుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వారందరినీ కూడా రాష్ట్ర అతిథులుగా ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలో ఒక వార్త వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు నిమ్మగడ్డ విషయంలో ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఏం జరుగుతుంది అసలు? మౌనిషా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న జీవో వివాదాస్పదమైంది. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రోటోకాల్ కల్పించాలంటూ జీవో జారీ చేశారు. రిటైర్డ్ అయిన ఎన్నికల కమిషనర్ కి జీవో ప్రోటోకాల్ సౌకర్యము ఎక్కడా ఉండదు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి మేరకు మాజీ ఎన్నికల కమిషనర్లందరికీ ప్రోటోకాల్ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ప్రభుత్వాన్ని కోరడంతో ఆగమేఘాల మీద ఒక జీవో రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన వారందరికీ ప్రోటోకాల్ సౌకర్యం కల్పించాలంటూ జీవో జారీ అయింది. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర అతిథులుగానే పరిగణించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రోటోకాల్ను కొనసాగిస్తున్నట్లుగా సిఎస్ కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇదే చెప్పుకోవాలి మనం ఇక్కడ. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు అంటే ఉమ్మడి రాష్ట్రంలోనా లేదంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒక్కరే ఎన్నికల కమిషనర్. మాజీ గవర్నర్ నరసింహన్ ఆయన్ను ఎన్నికల కమిషనర్గా నియమించారు అప్పట్లో. అయితే ఈ నిర్ణయంపై టీడీపీ కార్యకర్తలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయాలను విమర్శించే టీడీపీ ఇలా వివాదాస్పద అధికారిగా పలు ఆరోపణలున్న నిమ్మగడ్డ రమేష్ కు ప్రోటోకాల్ ఏ విధంగా కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. రిటైర్ అయిన వారు 100 మంది ఉంటారని, వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందా అంటూ వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటుపక్క. అయితే వైసీపీపై విమర్శలు చేసిన టీడీపీ అనుకూల మీడియా దీనిని మాత్రం సాధారణ వార్తగానే తీసుకోవడం గమనార్హం.